కార్తీక మాసం అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వనభోజనాలు. అలాగే వనభోజనాలు అంటే మొదటిగా వెతికేది ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని. అక్కడ అన్ని చెట్లు ఉన్నా కూడా ఎందుకు ఉసిరి చెట్టునే వెతుకుతామో మీకు తెలుసా? ఈ ఉసిరి చెట్టుకి మన ఆరోగ్యానికి సైన్స్ కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఆ ఒక్కరోజు వనభోజనాలు చేస్తే మనం నిజంగా ఆరోగ్యవంతులం అయిపోతామా? అసలు వనభోజనాలు అంటే నలుగురితో కలిసి చెట్ల మధ్యలో ఆనందంగా భోజనం చేయడం అని అర్థం. కార్తీక మాసంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్లైమేట్ లో మనల్ని అటాక్ చేయడానికి చాలా రోగాలు కూడా రెడీగా ఉంటాయి. ఈ క్లైమేట్ లో కోల్డ్, ఫ్లూ, ఫీవర్ లాంటివి ఎక్కువగా వస్తాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది పారాసెటమాల్ కాదు, చెట్టుకి కాసే ఉసిరికాయలు. ఈ ఉసిరి చేసే మేలు వింటర్ లో మరే చెట్టు చేయలేదు. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ని రాకుండా ముందుగానే నివారిస్తుంది. అండ్ ఉసిరి చెట్టుని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. శివునికి, విష్ణువుకి ఎంతో ప్రీతికరం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం ఒక పవిత్ర కార్యముగా భావిస్తారు మన పెద్దలు. ఉసిరి చెట్టు ప్రయోజనాలు తెలుస్తాయి అని మన పెద్దలు ఉసిరి చెట్టు కింద కూర్చొని తినమని చెప్తారు. చూసారా, మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక సైన్స్ రీజన్ తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.